క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. హైదరాబాద్లోని నందినగర్ నుంచి బయలుదేరిన ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సాదర స్వాగతం పలికారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లారు. అనంతరం వారితో ఆయన సమావేశమయ్యారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ అనుసరించవలసిన వ్యూహంపైన కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అసెంబ్లీలో ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి సిద్ధమైన అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసింది. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో వాడివేడిగా అసెంబ్లీలో చర్చ జరగనుందని భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించవలసిన వ్యూహంపైన ఇప్పటికే హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపైన రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలు వెలుగులోకి తెచ్చి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి గొంతుకగా ఉభయ సభలలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కేసీఆర్ సూచించారు. ఉభయ సభలు ప్రారంభమయ్యే నిర్దేశిత సమయానికి ముందే సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, వేస్తున్న నిందలను బలంగా తిప్పికొట్టాలని చెప్పారు. దాదాపు 3 గంటల పాటు సాగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం పలు అంశాలను చర్చించింది. ప్రజా సమస్యల మీద ఉభయ సభలలో ప్రతిభావంతంగా పోరాడేందుకు సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు వీలుగా డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంతో సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.